ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇది వచ్చేసి ఎస్టర్డే వ్లాగ్ అనమాట, సాటర్డే రోజు. సో మార్నింగ్ ఇది. సో ఏంటంటే మా వాషింగ్ మిషన్ పాడైపోయిందనమాట, పాతది. సో ఇది వచ్చేసి మధు అన్బాక్సింగ్ చేస్తుండు, అంటే నార్మల్గా ఓపెన్ చేసి చూస్తుండే అనమాట. నేను అది జస్ట్ షూట్ చేశాను కొద్దిగా. ఇక్కడ వచ్చేసి అంటే మధు ఓపెన్ చేసేసాడు మొత్తం. అది లోపల ఏముందా అని చూస్తున్నాడు. డోర్ ఓపెన్ చేసి ఫ్రంట్ డోర్ది తీసుకున్నాను. ముందు కూడా ఫ్రంట్ డోర్దే ఉండే. సో లోపల వచ్చేసి పైప్ ఉందన్నమాట వాటర్ది. సో శాంసంగ్లో తీసుకున్నామండి. పాతది వచ్చేసి ఐఎఫ్బి ఉండే, అది వైట్ కలర్. నాకు ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే నాకు కలర్ బాగా నచ్చింది ఇందులో. ఎందుకంటే వైట్ కలర్ కాకుండా జనరల్గా వాషింగ్ మిషన్స్ వచ్చేసి ఎక్కువ వైట్ కలర్స్లో ఉంటాయి కదా. సో ఇది యాష్ కలర్ చాలా బాగా అనిపించింది నాకు. సో మీకు పాతది కూడా చూపిస్తాను ఒకసారి. వీడియోస్ వచ్చేసి డైలీ పోస్ట్ చేయట్లేదండి, అస్సలు కుదరట్లేదు నాకు పిల్లలతోటి. ఎందుకంటే ఆన్లైన్ క్లాసెస్ అనమాట. ప్రిన్స్కి ఒక్కడికే ఉండే ముందు, బట్ ఇప్పుడు ఏంటంటే ఆద్యకు కూడా స్టార్ట్ అయిపోయాయి 2-3 డేస్ నుంచి. సో ఇద్దరికి ఆన్లైన్ క్లాసెస్ ఉండడం వల్ల నాకు అసలు కుదరట్లేదు. సో అందుకే అప్పుడప్పుడు అలా పోస్ట్ చేస్తున్నాను. సో యాక్చువల్గా చెప్పాలంటే ఏదైనా యూస్ఫుల్ ఐఐటీ చేయాలని ఉంది, బట్ అస్సలు అవ్వట్లేదు. ఇది వ్లాగ్, చాలామంది వ్లాగ్స్ అడుగుతున్నారు కాబట్టి జస్ట్ అలా షూట్ చేశాను. ఇందులో అంత యూస్ఫుల్ అయ్యేది ఏం లేదు. సో ఇది వచ్చేసి నేను పాత వాషింగ్ మిషన్ అనమాట నాది. జస్ట్ అలా చూపించాను మీకు, వైట్ కలర్ అని చెప్పాను కదా. సో ఇప్పుడు వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నానండి. పూరి ప్రిపేర్ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్కి. సో పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేస్తే ఒక పని అయిపోతుంది. సో వాళ్ళకి అది చేసేసి నేను పూజ చేసుకోవాలి. ఈరోజు సాటర్డే కదా. సో ఫస్ట్ నేను వాళ్ళకి, మళ్ళీ నేను పూజలో ఉన్నానంటే మళ్ళీ ఆకలి అనిస్తారనేసి నేను ఫస్ట్ వాళ్ళకి పూరి ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ తర్వాత పూజ చేసుకుంటాను. సో ఇక్కడ వచ్చేసి పూరి కంప్లీట్ చేసేసాను. అండ్ నెక్స్ట్ పూరితో పాటు సేమియా చేశాను అనమాట. సో ఈరోజు అయితే నేను ఫాస్టింగ్, నేను తినను. సో పిల్లలకి మధుకు వేసి చేశాను. అండ్ నేను వచ్చేసి పూజ కూడా స్టార్ట్ చేశాను. అండ్ పూజ కంప్లీట్ అయిపోయిందండి నాది. సో ఇక్కడ చూడండి, పూజ కంప్లీట్ అయిపోయింది. క్లిప్ చూపిస్తున్నాను మీకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కొత్త వాషింగ్ మిషన్ తీసుకున్నాం కదా, అక్కడ కూడా నేను పూజ చేసుకుంటున్నాను అనమాట. ఓపెన్ చేసే ముందు ఇలా బొట్టు పెట్టేసి సో స్టార్ట్ చేసుకుంటున్నాను. మీలో ఎంతమంది ఇలా ఇంటికి కొత్త వస్తువు వస్తే కంపల్సరీ పూజ చేస్తారు చెప్పండి. జనరల్గా అందరు చేస్తూ ఉంటారు కదా. సో నేను కూడా అలా చేసుకున్నాను అనమాట.
ఇక్కడ వచ్చేసి మనకు అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా. సో నేను అన్ని బెడ్షీట్స్ వేసాను అనమాట. సో బెడ్షీట్స్కి బెడ్డింగ్ అని ఉంది కదా, ఆ బటన్ ప్రెస్ చేయాలన్నమాట. సో అది నేను తిప్పుతున్నాను. చలో ఫ్రెండ్స్, ఇక్కడైతే ఈ పని అయిపోయింది. బెడ్షీట్స్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి మనం కుకింగ్ ప్రిపేర్ చేసుకోవాలి. చెప్పాను కదా ఫ్రెండ్స్, నేను ఫాస్టింగ్ అనమాట. సో డైరెక్ట్ లంచ్ చేసేస్తాను, టిఫిన్ అలాంటివి ఏం తీసుకొని ఈరోజు. సో ఇప్పుడు వచ్చేసి లంచ్ ప్రిపేర్ చేసేసుకుంటాను. వీటి పని వీటి చేసుకుంటుంది, మన పని మనం చేసుకుందాం. చలో. అండ్ లంచ్లోకి వచ్చేసి నేను నార్మల్గా ఈరోజు వచ్చేసి జస్ట్ పప్పు అలాంటివి ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే సాటర్డే కదా. అండ్ కుకింగ్ కూడా మీకు కంప్లీట్గా చూపించాను ఫ్రెండ్స్, ఎందుకంటే నార్మల్ రెసిపీస్ చేసుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి సాటర్డే కదా, సో అంత స్పెషల్ ఏం కాదనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే, ఇది టమాటో అండ్ పచ్చిమిర్చి అనమాట. నాకు ఎప్పుడైనా కారంగా తినాలనిపిస్తే ఇలా చేసుకుంటాను. చాలా సింపుల్గా పచ్చడి ఇది. సో కొద్దిగా పుదీనా, ధనియాలు, జీరా అండ్ టమాటో, పచ్చిమిర్చి అలా వేసేసి ఆయిల్లో ఫ్రై చేసేసి గ్రైండ్ చేసుకుంటాను. గ్రైండ్ చేసుకుంటప్పుడు కొన్ని వెల్లుల్లి వేసుకుంటాను అనమాట. అంతే, చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి. నాకైతే ఇలా చాలా ఇష్టం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పప్పు కూడా ప్రిపేర్ చేసేసాను. సో ఇక్కడ పప్పు వచ్చేసి అంటే మా ఇంట్లో పిల్లలు వచ్చేసి పప్పు చాలా గట్టిగా తినారనమాట, ఇలా లూజ్గా ఉండాలి వాళ్ళకి. సో దీనికి సైడ్ డిష్కి వచ్చేసి పిల్లల కోసం ఆలూ ఫ్రై చేశాను. ఆలూ ఫ్రై కూడా చాలా సింపుల్ అనమాట. ఇలా ఉంటే వాళ్ళకి చాలా ఇష్టము. కొద్దిగా ఆయిల్ వేసి జస్ట్ ఫ్రై చేసేసి లాస్ట్లో ఉప్పు, కారం, కొంచెం మిరియాలు వేసాను అంతే. బట్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటాయి కదా, ఆ టేస్ట్ ఉంటాయి అన్నమాట. సో మీరు కూడా పిల్లలకి ఎప్పుడైనా చేయాలనుకుంటే ఇలా చేయండి. సింపుల్ రెసిపీ, ఈజీగా అయిపోతుంది అనమాట. మా పిల్లలకి చాలా చాలా ఇష్టం ఇలా ఆలూ ఫ్రై. సో నేను తక్కువ ఆయిల్ తోటే ఇలా ఫ్రై చేసుకున్నాను. సో మరీ ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు దీనికి. సో ఇక్కడ ఇది కూడా అయిపోయింది కదా. ఇప్పుడు మా లంచ్ కూడా కంప్లీట్ అయిపోయాక నేను ఈరోజు మీకు స్వీట్ రెసిపీ చూస్తాం అనుకుంటున్నానండి. సో బాదుషా చేద్దాం అనుకుంటున్నాను. సో నా స్టైల్లో నేను బాదుషా ఎలా ప్రిపేర్ చేశాను అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు, ఓకేనా. సో ఇంట్లోనే చాలా ఈజీగా బాదుషా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్వీట్ ఇది. సో ఇప్పుడు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి, ఫస్ట్ నేను 1/2 కప్ నెయ్యి తీసుకున్నానండి. సో 1/2 కప్ నెయ్యిలో 2 స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేస్తున్నాను. సో మీకు నెయ్యి లేకపోతే డాల్డా తోటి కూడా చేసుకోవచ్చు. బట్ ఏంటంటే డాల్డా కన్నా నెయ్యి కొంచెం హెల్త్కి మంచిది కాబట్టి నేను ఇక్కడ నెయ్యి యూస్ చేస్తున్నాను. సో 1/2 కప్ నెయ్యిలో 2 స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో వచ్చేసి 1 కప్ ఆఫ్ మైదా. సో ఇప్పుడు మైదా మొత్తం యాడ్ చేసి మనం చక్కగా మిక్స్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో పించ్ ఆఫ్ సాల్ట్ అండ్ అలాగే కొద్దిగా బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని చక్కగా వాటర్ తోటి మిక్స్ చేసుకొని మనం డౌలా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారా, ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. చక్కగా మిక్స్ చేసుకోవాలి. మనం పిండి ఎంత చక్కగా కలుపుకుంటే మనకి బాదుషా అంత బాగా వస్తుంది. సో ఇప్పుడు ఇది పక్కకు పెట్టుకొని మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని అందులో 1 కప్ ఆఫ్ షుగర్ యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇందులో వాటర్ యాడ్ చేస్తున్నానండి. 1 కప్ యాడ్ చేస్తున్నాను. సో షుగర్ సిరప్ వచ్చేసి మీరు కొంచెం ఎక్కువ చేసుకోండి. అంటే నాకేంటంటే షుగర్ సిరప్ తక్కువ అయిందనమాట క్వాంటిటీ. సో ఇక్కడ సిరప్ రెడీ అవుతుంటుంది, అంతలోపు మనం బాదుషా ప్రిపేర్ చేసుకుందాం. మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, సో ఇప్పుడు దీంతో మనం బాదుషా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. చూడండి, ఇలా చిన్న చిన్న ఉండల్లాగా తీసుకొని మనం ఇలా రౌండ్ చుట్టేసుకోవాలన్నమాట. సో కొంచెం ప్రెస్ చేస్తూ మనం ఇలా బాదుషాలాగా ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ మిడిల్లో వచ్చేసి హోల్ పెట్టేసేయాలి. చూసారా, ఇలా చేసుకోవాలి. అన్నీ ఇలానే ప్రిపేర్ చేసేసుకోవాలి. చూసారా, అన్నీ ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి స్టవ్ పైన ఆయిల్ కూడా హీట్ చేసేసుకున్నాను. ఇవి వచ్చేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ మరీ ఎక్కువ హీట్గా ఉండకూడదండి, మీడియం ఫ్లేమ్లో ఉండాలి. అండ్ అలాగే ఆయిల్ కూడా మీడియంలో ఉండాలన్నమాట. సో స్లోగా ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ ఫ్లేమ్ ఉంటే పైకి మాడిపోతాయి, లోపల పిండి పిండి ఉంటాయి అన్నమాట. ఇవి ఫ్రై అయ్యేలోపు మనం ఒకసారి షుగర్ సిరప్ చూసేసుకుందాం. సో ఇది కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులో వచ్చేసి కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుందామండి ఫ్లేవర్ కోసం.
ఈ పౌడర్ యాడ్ చేశాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అండ్ ఇక్కడ వచ్చేసి మన బాదుషా కూడా రెడీ అయిపోయినట్టే. ఇవి డైరెక్ట్ తీసుకొని మనం పాకంలో వేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ షుగర్ సిరప్లో వేసాక అటు ఇటు అలా తిప్పుకొని జస్ట్ ఒక 15 to 20 minutes అలా ఉంచుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మన యమ్మీ బాదుషా రెడీ అయిపోయినట్టే. నేను ఇక్కడ గార్నిషింగ్ కోసం పిస్తా యూస్ చేస్తున్నాను. సో నేను ఇంకొక మంచి వీడియోతో మేము ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.